హాయ్! ఈరోజు ఫంక్షన్‌లో చేసుకునే దొండకాయ పల్లీల పకోడీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయ పల్లీల పకోడీకి కావాల్సినవి: కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఒక పెద్ద కప్పు, చిన్న కప్పు పల్లీలు, దంచిన అల్లం వెల్లుల్లి, సాల్ట్, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, శనగపిండి, ఆయిల్, గరం మసాలా, కారం, జీలకర్ర, కరివేపాకు, అరకప్పు బియ్యం పిండి, కొత్తిమీర. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులోకి కట్ చేసుకున్న దొండకాయలను, ఉల్లిపాయలను, అలాగే దంచిన అల్లం వెల్లుల్లిను, పచ్చిమిర్చిను, జీలకర్రను, అలాగే కారాన్ని, గరం మసాలాను వేసి ఒకసారి ఈ ముక్కలంతటికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి సాల్ట్ను వేద్దాం. అలాగే పల్లీలను కూడా వేసుకుందాం. శనగపిండిని వేద్దాం. అరకప్పు బియ్యం పిండిని వేసుకుందాం. కరివేపాకును వేసుకుందాం. తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి నీళ్ళు వేసి ఈ ముక్కలంతటికి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న వీటిని నూనెలో వేయించుకుందాం. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టి కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఇప్పుడు ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని పకోడీల్లాగా వేసుకోవాలి. కొంచెం సేపు వేగాక వీటిని టర్న్ చేసుకుందాం. ఈ ముక్కలన్నింటినీ ఇలా టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలను గోల్డెన్ రంగు వచ్చేదాకా వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ రంగు వచ్చేయండి. వీటిని ఆయిల్ అంతా వడకట్టేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా 2-3 సార్లు తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం ఈ పకోడీలను. చూశారు కదండి, ఇలా తీసుకున్న ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్లో దొరికే దొండకాయ పల్లీల పకోడీ రెడీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.